హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అయ్యింది ఈవినింగ్. ఇంకా మా అమ్మకి మార్నింగే సర్జరీ అయితే అయిపోయింది అనమాట. ఒక 12-1 అంతా అయిపోయింది. సో ఇంకా అప్పుడైతే వీళ్ళు ఉన్నారు, నేనైతే వెళ్ళలేదు, ఇంకా పిల్లలతో ఇబ్బంది కదా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే హెన్షిక స్కూల్ నుంచి వచ్చింది, ఇద్దరికి తినిపించేసి పడుకోబెట్టేస్తారనమాట. సో ఇప్పుడు షిఫ్ట్ చేస్తారనమాట వార్డుకి. అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఎవరికి లోపల ఎలా ఉండదు కాబట్టి ఇంకా మధ్యలో అయితే నేను వెళ్ళలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతూ ఉన్నాను. సో ఇంకా ఎలా ఉందో ఏంటో ఫుల్ టెన్షన్ పెట్టుకుంది, చాలా ఏడ్చింది, ఆపరేషన్ ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పేసి. ఇప్పుడైతే అయిపోయింది, మరి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అన్నది నేను కూడా ఇప్పుడే చూడటం అనమాట. ఇప్పుడైతే నేను బయలుదేరుతూ ఉన్నాను. సో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాను, వార్డ్ అయితే షిఫ్ట్ చేయలేదు. ఇంకా సడన్గా మా అమ్మకి ఇలా చూడగానే నాకు అసలు ఒకలాగా అయిపోయిందనమాట. ఎనీ టైం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేది, అసలు ఖాళీగా ఉండడమే మా అమ్మకి తెలీదు. అలాంటిది ఇంకా ఈ పరిస్థితిలో చూస్తే ఇంకా ఎలాగో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా వార్డుకి అయితే షిఫ్ట్ చేశారనమాట. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఎలాగొందమ్మా? ఏమో అసలు ఇలాంటి పరిస్థితి పగస్తులు కూడా రాకూడదు. అక్కడ ఇక్కడ మసలు కూడా అవ్వట్లేదు. ఈరోజు అయితే అలాగే ఉంటుంది. మరి రేపు మెయిన్ నడుమే కదా, ఇప్పుడు కూర్చోవాలన్నా నడవాలన్నా. ఇప్పుడు నడుముకి ఆపరేషన్ అయింది కాబట్టి లెగిచి కూర్చోడానికి ఎప్పుడు చెప్తారో ఎప్పుడు నడుస్తుందో కూడా తెలియదు అనమాట. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. సో ఇంకా ఎప్పుడు నడుస్తుంది కదమ్మా? రాత్రి తిన్నది అంతేనా? అప్పటి నుంచి తిన్నాను అంతే, ఇంకేట్లేదు. నైట్ అయితే నిన్న 7 గంటలకి తిన్నది, మళ్ళీ అప్పటి నుంచి ఏమీ లేదనమాట. ఇప్పుడు మళ్ళీ 7 అవుతుంది, 24 అవర్స్ అయిపోయింది ఏమీ లేక. వాటర్ కూడా ఇవ్వలే కదా, వాటర్ కూడా ఏమీ ఇవ్వలేదు. నేను వచ్చిన తర్వాత ఇందాక 5 గంటలకి కొంచెం వాటర్ ఇవ్వమంటే వాటర్ పట్టాను అంతే. సో ఇప్పుడు జ్యూస్, లిక్విడ్స్, ఇడ్లీ ఇవ్వచ్చు అని అన్నారు. అంటే ఇడ్లీ ఇప్పుడే కాదు, జ్యూస్ ఇచ్చాక మళ్ళీ నైట్కి డిన్నర్ లాగా ఏమైనా ఇడ్లీ అది ఇమ్మన్నారు అనమాట. సో ఇప్పుడు నేనైతే జ్యూస్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఇంకా తప్పదు, ఆ బాధని మనం కూడా తీసుకోలేము. సో అదండి. ఇంకా ఈవినింగ్ టైము ఆ సిస్టర్స్ ఏదో ఒక జ్యూస్ ఇవ్వచ్చు అనేసి అన్నారనమాట. ఇంకా అలా అని చెప్పేసి కర్బూజా జ్యూస్ అయితే తెచ్చేసి పడుతున్నాను. ఇంకా డేలో 3 టైమ్స్ అయితే బీపీ చెక్ చేస్తారు. ఇంకా నైట్ లైట్గా ఇడ్లీ పెట్టమన్నారు. ఇంకెక్కడ ఉంటుందా అని చెప్పేసి అలాగా నడుచుకుంటూ వెళ్ళాను, చూసుకుంటూ దగ్గర కిలోమీటర్ నడిచేసాను, కానీ అసలు ఇడ్లీయే కనిపించలేదు. ఇంకా ఫైనల్గా లక్కీగా ఒక దగ్గర అయితే కనిపించింది. అమ్మాయి అనేసి త్వరగా తీసేసుకుని వెళ్ళిపోతున్నాను. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా తినిపించాలి కదా అని చెప్పేసి 9:45 అయిపోయింది అనమాట. ఇంకా అలాగా పెడుతూ ఉన్నాను. మా హస్బెండ్ ఏమో కాల్ చేసి నువ్వేం బయట తినొద్దు, నేను వండుతున్నాను, వండేసి తెస్తాను అనేసి అన్నారనమాట. ఇంకా ఫుడ్ గురించి నేను వెయిటింగ్. అమ్మకి తినిపించేసరికి ఇంకా నా ఫుడ్ కూడా వచ్చేసింది. చక్కగా చూడండి, చిన్న పిల్లలకి తీసుకొచ్చినట్టు అరటి పళ్ళు, అప్పడాలు, బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చారు, చూపిస్తాను. కానీ ఇంకా పాపం నాకే ఎంతో జాలేసిందండి. అసలు ఇది వాళ్ళు చేయాల్సిన పనే కాదు, అయినా సరే అర్థం చేసుకొని చాలా చాలా బాగా చేశారండి చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైము 10 అయ్యింది అనమాట. నేను ఆల్రెడీ చపాతీ తినేసాను. ఇంకా పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా, పప్పు చెయ్యి తింటారనేసి అంటే మా హస్బెండ్ పప్పు చేశారు. అండ్ నా గురించి కూడా ఇప్పుడు తీసుకొని వచ్చారనమాట. ఇంత రైస్ నేను తింటాను, ఆల్రెడీ చపాతీ తిన్నాను. ఇచ్చేసాను. పప్పు బాగా చేస్తారండి, 2 ముద్దలైనా తినాలి. తెచ్చినందుకైనా. ఏం పప్పు, వాసన మాత్రం మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇటువంటి చిన్నపిల్లలకు తెచ్చినట్టు అరటి పళ్ళు, మళ్ళీ అప్పడాలు, బిస్కెట్ ప్యాకెట్ అవుతుంటారు. బిస్కెట్ ప్యాకెట్, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం తింటాను, అసలు ఇంత కూడా తినలేను అసలుకి. ఉండండి ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తాను. ఇలా రోజు వండి పెట్టచ్చు కదా, కాకపోతే హాస్పిటల్లో ఉంటుంది కానీ. మస్తు చేసినాడు ఫ్రెండ్స్, ఏ మాటగా మాట చాలా బాగుంది. అమ్మ తింటావమ్మా పప్పను? ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చేసి 8:30 అయ్యింది అనమాట. టిఫిన్ అయితే తెచ్చుకున్నాం, ఇక్కడే క్యాంటీన్ ఉంటుంది అనమాట పైన ఫ్లోర్లో. నేనైతే బాగా తెచ్చుకున్నా. అవ్వట్లేదా? కిచెన్ డబ్బాలు ఉండి పని ఎవరైనా క్లీన్ చేస్తుంటారు. ఇలాగ అయ్యాక చేయలేదనేసి ముందే అన్నీ క్లీన్ చేసేసిందండి. ఫ్రిడ్జ్, కబోర్డ్లు అన్నీ.
ఒక డబ్బాలు ఉండిపోయినాయి. అవి మరి ఇప్పుడు వెళ్ళిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాక చెయ్యాలి. రేపు చేస్తే అవి కూడా కథం అయిపోయినట్టే. నైట్ అయితే చూడాలి ఫ్రెండ్స్, అసలు వీడియో కాల్ చేస్తే ఇద్దరు పిల్లలకి వీళ్ళిద్దరు తినిపిస్తూ ఉన్నారనమాట రోడ్డు మీద తిప్పి. మరి అదే నేను రోడ్డు మీద తిప్పి తినిపించానంటే ఎందుకనగా అందరూ చూస్తారు, దిష్టి తగులుతుంది, ఇంటికి వెళ్ళి తినిపించవచ్చు కదా అని అన్నారు. నిన్న వీడియో కాల్ చేసినప్పటికీ వాళ్ళే కింద ఉన్నారు, వాళ్ళే తినిపిస్తున్నారు అనమాట. అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఇప్పుడు 3:30 4 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మా అమ్మకి అదిగోండి అట్లా లేపేసి కూర్చోబెట్టారనమాట. అంటే ఒక రౌండ్ వాక్ చేయించేసి కూర్చోబెట్టారు. ఈరోజు అయితే ఫుల్ పెయిన్ ఉందంట. అంటే ఫస్ట్ డే ఏమంటే మనకి ఆ మత్తుతో అంతగా ఏం తెలియదు కదా, సో ఈ రోజు అయితే ఆ మొత్తం అంతా పోయేసి పెయిన్ చాలా ఉంటుంది. ఎనీ టైం పడుకొనే ఉండకుండా మెల్లిగా వాకింగ్ కూడా స్టార్ట్ చేయమన్నారు. ఇంకా అలాగా ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. నిన్న వచ్చాను కదా, ఇంక ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయిందనమాట. ఇప్పుడు బయలుదేరేసి వెళ్ళేసి మళ్ళీ కుకింగ్ చేసుకుని మళ్ళీ నైట్ అయితే వస్తానమాట. సో ఇంకా మార్నింగ్ నుంచి హాస్పిటల్లో ఉండడం వల్ల స్నానం కూడా అవ్వలేదు, ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. సరే బాయ్ ఫ్రెండ్స్. నేను ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అయిపోయింది అనమాట. ఇంకా చపాతీ బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను అనమాట. తినిపించేశాక మళ్ళీ బాక్స్ తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ డే అనమాట, అంటే ఇంటికి వెళ్ళేసి వంట చేసి వచ్చాను కదా, నెక్స్ట్ డే ఈరోజు ఫ్రైడే అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 1 అయ్యింది మధ్యాహ్నం. ఇంకా మార్నింగ్ నుంచి అయితే అలాగా వీడియో అయితే తీయలేదు. సో ఇంకా మధ్యాహ్నానికి ఇంటి నుంచి అయితే బాక్సులు వచ్చాయి. ఇక్కడ ఈ క్యాంటీన్లో తిన్నదే తినలేకపోతున్నాము, బోర్ కొట్టేస్తుంది అలా అని చెప్పేసి ఇంక ఇంటి నుంచి. అండ్ దట్టు ఇంకా మా అమ్మకి ఆపరేషన్ కాబట్టి కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి కదా, సో ఇంకా ఇక్కడ సాంబార్ తప్ప ఏం లేదనమాట. ఇంకా బయటికి నేను వెళ్ళి తేవాలంటే కొంచెం దూరంలో ఉంది, అలా అని చెప్పేసి ఇంటి నుంచి కుక్ చేసుకొని తీసుకొని వచ్చారు. సో ఇది నా గురించి నా బాక్స్, ఇది మా అమ్మ బాక్స్. దీన్ని మార్నింగ్ వెజిటేబుల్ బిర్యానీ చేశారంట. ఇదిగోండి, వావ్ బాగా చేస్తారండి. సో వెజిటేబుల్ బిర్యానీ నా గురించి. ఇది మధ్యాహ్నంకి రాత్రికి 2 పూట్లకి అనమాట. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వంట చేసాకంటే వాళ్ళు ఒకసారి వండేసి నాకు పంపించేశారు. ఇదేంటో జంతికలు, సున్నుండలు ఇవన్నీ పంపించారంట, అలాగ బోర్ కొట్టకుండా తినడానికి. అండ్ ఇది వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి మళ్ళీ కుక్ చేయడానికి టైం కుదరలేదనమాట, బయటికి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, అలా అని చెప్పేసి ఇది ఇంకో అక్క ఉంటుంది మా ఇంటి దగ్గర. సో ఆ అక్క అయితే చేసి పంపించింది అనమాట. సో ఏం చేసిందో చూద్దాం. మళ్ళీ నేను వెళ్ళి వండేసి తెచ్చేసరికి ఇంకా టైం అయిపోతుంది. ఓన్లీ వంట గురించే వెళ్ళడానికి కూడా ఇంకా వేస్ట్ కదని చెప్పేసి వెళ్ళలేదు. తోటకూర అండి, మంచి వాసన వస్తుంది. రైస్ 2 బాక్సులు రైస్ అయితే పెట్టిందనమాట. సో ఇంకా ఇప్పుడు నేను లంచ్ చేసేసి మా అమ్మకు పెట్టేస్తే మధ్యాహ్నంకి అయిపోతుంది. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ప్లేట్ కూడా ఇంటి నుంచే తెప్పించుకున్నానండి, అలాగని టేస్ట్ చూద్దాం. స్పూన్ ఇంత పంపించారంటే నేను ఎంతగానో తింటానా అన్నట్టుంది నాకు. పొద్దున్నే వండేశారంట టిఫిన్, మధ్యాహ్నంకి ఒకేసారి వండేశారు. టేస్ట్ అయితే చెప్పాల్సిన లేదు, చాలా బాగుందండి. సో ప్రస్తుతానికి కదా నిన్నటి కంటే కొంచెం బెటర్గా ఉంది. అండ్ సడన్గా చలి జ్వరం వచ్చేస్తుంది, అప్పటికప్పుడే బాగుంటుంది, అప్పటికప్పుడే ఫీవర్ వచ్చేస్తుంది. నేనైతే తినేస్తాను చక్కగా వెజిటేబుల్ బిర్యానీ. ఇంకా మా అమ్మకు కూడా పెట్టేస్తున్నాను తోటకూరతో. ఇప్పుడు ఆకుకూరలో ఇంకెక్కువ తింటే మంచిది కదా, అలా అని చెప్పేసి అక్క తోటకూర అయితే చేసేసి వేడి వేడిగా పంపించిందండి. బాగుంది కదమ్మా. ఇంకా డిశ్చార్జ్ యాక్చువల్గా ఈ రోజు ఇవ్వాలి. ఆపరేషన్ వచ్చేసి వెనస్డే మధ్యాహ్నం అంతా అయిపోయింది 1కి. థర్స్డే అయిపోయింది, ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే డిశ్చార్జ్ అన్నారు, కానీ ఇంకా వాక్ సరిగ్గా చేయలేకపోతుంది, అంటే బలవంతంగా చేయగలుగుతుంది అనమాట. అందుకనేసి వాళ్ళు ఈరోజు అయితే పంపించలేదు. రేపు డిశ్చార్జ్ చేస్తాము అనేసి అయితే చెప్పారనమాట. రేపు కూడా అంటే సిచ్యువేషన్ చూసి ఇంకా అలాగే ఉన్నట్టయితే ఇంకా ఇక్కడే ఉంచేస్తాము అనేసి అన్నారు ప్రస్తుతానికి. నిన్నటి మీద పెయిన్ ఎలాగుందమ్మా, తగ్గిందా లేకపోతే అలాగే ఉందా? నిన్నటి మీద కొంచెం తగ్గింది.
నిన్నైతే అసలు మరీ ఘోరం అండి. ఇప్పుడు మనకి సిజేరియన్ అయినప్పుడు ఫస్ట్ డే ఏమీ తెలియదు, సెకండ్ డే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సేమ్ ఇది కూడా అన్ని ఆపరేషన్లు అంతే. సెకండ్ అయితే నరకం లాగా ఉంటుంది. మా అమ్మ అలాగా పట్టుకొని లెగలేక నడుస్తుంటే నాకు ఆ రోజు గుర్తొచ్చే ఆ నరకం నాకు గుర్తొచ్చింది అనమాట. ఇంకా పిల్లలకు కూడా వీడియో కాల్ చేశాను. యాక్చువల్గా మా బాబుకి నేను తప్ప ఎవ్వరు అంత అలవాటు ఉండదు, ఎవ్వరిని నమ్మడు కూడా. ఇంకా అదేంటో అసలు నిజంగా నేను ఇక్కడ ఉండడం బాబు కొట్టి కదా, బాబు కూడా చక్కగా ఉన్నాడండి వాళ్ళ డాడీ దగ్గర. పాపం వాళ్ళే వండుకుంటున్నారు, పిల్లల్ని చూస్తున్నారు, పిల్లలకి తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే వీళ్ళిద్దరిని చూసుకుంటున్నారు అనమాట. వాళ్ళు అక్కడ చూసుకోవడం వల్లే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. లేకపోతే అంటే ఇలాంటి ఆపరేషన్ అయినప్పుడు ఇద్దరు లేడీస్ ఖచ్చితంగా ఉండాలి. ఒకరు ఇంట్లో వంట చేసుకుంటూ, ఇంకొకరు హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా లేడీసే ఉండాలి. కానీ ఇంకా తప్పదు కదా, ఏం చేస్తాం. ఎవరు లేనప్పుడు ఇంకా మా హస్బెండ్ ఇంకా రాజేష్ కూడా చూసుకుంటున్నారు ఇంట్లో. 3 days కూడా మా హస్బెండ్ రాజేష్ బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళు అలా హెల్ప్ చేయడం వల్లనే నేను హ్యాపీగా హాస్పిటల్లో ఉండగలిగాను. ఇద్దరు మగవాళ్ళు వండుకొని పిల్లల్ని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. మా హస్బెండ్ నుంచి అయితే నేను ఒకటి నేర్చుకోవాలండి. అవతల ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి సమస్య ఉందంటే ఫస్ట్ ఉంటారండి. అదే మళ్ళీ మనకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెయ్యాలనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి. మనకి సమస్య వచ్చినప్పుడు మనకి చేయనప్పుడు మనం ఎందుకు చేయాలి అనేసి అంటే అది నా క్యారెక్టర్ కాదనేసి మా హస్బెండ్ అంటూ ఉంటారు. సో అది మాత్రం నేను నేర్చుకోవాలి. అందరి మైండ్ సెట్లు అయితే ఒకలా ఉండవు కదండి. సో మంచిని ఎంతో కొంత నేర్చుకోవడంలో అయితే తప్పులేదు. అది ఏటమ్మా, ఏం చేస్తానో చెప్పు. నిలబడ్డావా? ఇప్పుడు నిలబడ్డాం కదా, ఇప్పుడు ఏడ్ చేసిన చెప్పు. ఇప్పుడు వరకు ఫుల్ జ్వరము, చలి జ్వరం వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంగిల్ ఉంది, ఎత్తుతుంది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, ఆ ఎంగిల్ తీసి ఇందులో పెట్టేసింది. ఏం చెప్తాం చెప్పండి. ఎత్తి అమ్మ మరి అలా ఎత్తి అక్కడికి వెళ్ళి చేతులు జల్లు, అట్లా ఉంటుంది. ఏడ్ చేస్తావు బట్టెళ్ళి నువ్వు ఏడ్ చేస్తానో చెప్పు. నేను వాకింగ్ చేస్తాను. వాకింగ్ అక్కడ చేస్తారా? ఆ మూల ఎవరైనా వాకింగ్ చేస్తారా? ఇదిగోండి బెడ్షీట్ గలీజ్గా ఉంది కదా, సర్దడానికి వెళ్ళింది ఆ మూలకి. అడిగితే వాకింగ్ చేస్తుందంట. అట్లా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం వాకింగ్ చేస్తూ ఉంది. ఇప్పుడే డిన్నర్ అయింది. పాపం మా హస్బెండ్ వేడిగా అన్నము మళ్ళీ బెండకాయ ఫ్రై అయితే తీసుకొని వచ్చారు. నేనైతే ఫుల్గా ఈరోజు అయితే నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు నడాలేమో అలా ఉందన్నమాట. పాపం ఫ్రెండ్స్, లేడీస్ లేక హెల్ప్ లేకపోతే ఇట్లా ఉంటుంది అనమాట. పాపం వాళ్ళే చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, వంట చేస్తున్నారు. అసలు ఎలా చేస్తున్నారో ఏంటో నాకే పాపం జాలేస్తుంది. కాకపోతే ఇంకా నేను ఇక్కడ ఉండి ఏమీ చేసేది లేదు, ఏమీ చెయ్యట్లేదు. కాకపోతే ఇంకా సమయానికి ఉండాలి కదా అన్నట్లుగా నేను ఇక్కడ ఉంటున్నా అంతే. కానీ ఇంట్లో పనే చాలా పెద్ద పని అండి. ఇవతల పిల్లల్ని చూసుకొని అవతల వంట చేసి వాళ్ళకి తినిపించి స్కూల్కి పంపించి అబ్బో మామూలుది కాదు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు 13 డిసెంబర్ సాటర్డే. ఈరోజు వచ్చేసి డిశ్చార్జ్ అనమాట. ఇప్పుడు టైం 7 అయ్యింది. ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నానండి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ చేసేసి టిఫిన్ చేసి మధ్యాహ్నం గురించి వండేసి వస్తానమాట. అంటే ఎన్ని గంటలు డిశ్చార్జ్ ఇస్తారన్నది అయితే తెలియదు. డాక్టర్ ఒక 11కి ఇలా వస్తారనమాట. సో ఇంకా వచ్చాక మాట్లాడేసి ఇంక ఈరోజు అయితే డిశ్చార్జ్ అండి. సో ఇంకా ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.